ప్రభుత్వం అధ్యక్ష. రెండో అధ్యక్ష, మీరు 42% పెంచుతున్నారు. వచ్చే స్థానిక సంస్థలు జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష, సర్పంచ్ ఎన్నికల అధ్యక్షులు, అందులో మాకు 42% వాటా మాకు ఇవ్వాల్సిందిగా దాని లోపలే ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే చేసి మాకు ఆ స్థానిక సంస్థల లోపల వెనుకబడిన వర్గాలకు 40% ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, మా పార్టీ పరంగా. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ ఏది కామారెడ్డిలో ఉన్న డిక్లరేషన్ గౌరవనీయులు మన సిద్ధరామయ్య గారు రావడం జరిగింది అధ్యక్ష. మేము కూడా విన్నాను, అది చాలా సంతోషపడ్డాం, మా వర్గాలను సంతోషపడ్డాం. రెండోది అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ లాగానే మేము సబ్ ప్లాన్ చేస్తాం, మేము మీకు క్లియర్గా సబ్ ప్లాన్ ఇస్తాం. దాని పేరు మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సబ్ ప్లాన్ కూడా అన్నారు అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష. దానికి చట్టబద్ధత కల్పించేసి 1 లక్ష రూపాయల బడ్జెట్ పెడతాను అధ్యక్ష. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద 1 lakh బడ్జెట్ అధ్యక్ష. 1 లక్ష కోట్లు సార్, 1 లక్ష కోట్లు సార్ అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఎంబీసీ నేను గుర్తించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. అసలు ఎంబీసీలు బీసీలు వేరు, ఎంబీసీలు వేరు, వాళ్ళని అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి ఎంబీసీలను అందరినీ విధంగా బాహ్య ప్రపంచాన్ని పనిచేసి వాళ్ళ గురుకులాల్లో రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. మొన్న ఒక అడుగు ముందేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందేసి ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఇస్తా అంటుంది అధ్యక్ష. ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి ఎక్కువ చేస్తున్నాను. నేను కావాలని డిమాండ్ చేస్తున్నా, ఒక బీసీ మంత్రి కాకుండా ఇంకొక 2 బీసీ వర్గాల మంత్రి కాకుండా ఎంబీసీ కూడా మంత్రిత్వం మీరు ఇచ్చిన హామీ నేను ఎక్కువ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి గుర్తు చేస్తున్నా, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడు మీరు ఇస్తారని చెప్పి అధ్యక్ష. ఇంకోటి చాలా బీసీ వర్గాల అందరి విధంగా ఒక శుభార్త చెప్పింది మీరు అధ్యక్ష. మెగా కంపెనీలే కాదు, పెద్ద పెద్ద కంపెనీలే కాదు, కాంట్రాక్ట్లు వాళ్ళు వేస్ట్ కాదు, మా బీసీ బిడ్డలో కాంట్రాక్ట్ అవతారం ఎత్తాలని చెప్పి చాలా రిజర్వేషన్ అన్నా నీకు 42% కూడా గవర్నమెంట్ వర్క్లో రిజర్వేషన్ ఇస్తాను అధ్యక్ష అన్నారు. అది చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మా బీసీ వర్గాలని విధంగా కులవృత్తులకే పరిమితమైనవి. మా కులవృత్తులు తప్ప ఏం చేయలేదు. పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలంటే మాకు అంత శక్తి లేదు, మాకు రిజర్వ్ రాదు, మాకు వచ్చేవరకు ఎవరు కొట్టుకోపోతారు. కాబట్టి మాకు బీసీల కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకు మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. అది కూడా మీరు ఎప్పుడు కల్పిస్తారో చెప్పాల్సిన బాధ్యత మేము అధ్యక్ష. గవర్నమెంట్ హక్కులలో మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు లిక్కర్కి ఎక్కువ సంబంధించింది గౌడ సోదరులు ఉంటారు కాబట్టి వైన్స్లలో గౌడ సోదరులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రప్రదంగా మేము 15% రిజర్వేషన్ గౌడ సోదరుల కోసము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వైన్స్లు ఎందన్నా కానీ అందులో 15% గౌడ సోదరులు కేటాయించడం జరిగింది. తద్వారా చాలామంది గౌడ సోదరులు ఈ వైన్స్ నడుపుతున్నారు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళ వృత్తి అదే కాబట్టి. కానీ ఈ ప్రభుత్వం ఒక ముందడుగు వేసేసి